నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హార్ముజ్ జలసంధిని త్వరగా తిరిగి తెరవాలని చెప్పి ఇరాన్కు కొన్ని దేశాలైతే హెచ్చరికలు జారీ చేశాయన్నమాట. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ సొత్తు కాదు, అది ప్రపంచ నౌకాయాన రవాణా మార్గం అని చెప్పేసి ఆ మార్గాన్ని మూసివేసే హక్కు, ఆ మార్గంలో రుసుములు టోల్ విధించే హక్కు ఇరాన్కు లేదని చెప్పేసి ఆయా దేశాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటలీ ప్రధాని జార్జియా గారైతే ఇరాన్ను హెచ్చరించడం జరిగింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపైన అదనపు రుసుములు విధించే అధికారాన్ని ఇరాన్ పొందగలిగితే అది ఆర్థిక పరిణామాలకు మరియు వాణిజ్య మార్పులకు దారితీయవచ్చు. నౌకాయానం మరియు సరఫరాల స్వేచ్ఛను పూర్తిగా పునరుద్ధరించడానికి వీలు కల్పించే భద్రతా పరిస్థితులను సిద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా 30కి పైగా దేశాలు ఉన్న బ్రిటన్ నేతృత్వంలోని హార్ముజ్ జలసంధి కూటమితో మేము ఇప్పటికీ కలిసి పనిచేస్తూ ఉన్నాము. హార్ముజ్ జలసంధికి సంబంధించి 30 దేశాలు అయితే ఏకమవ్వడం జరిగిందనమాట. అక్కడ ఎటువంటి టోల్ విధించినా, అక్కడ ఓడల రవాణాకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది పెట్టినా సరే కానీ రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇటలీ ప్రధాని హెచ్చరించింది. మరోవైపు బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి హార్ముజ్ జలసంధి గల్ఫ్ దేశాలకు ఒక వాణిజ్య మార్గం అని చెప్పేసి దాని గుండా ప్రయాణానికి సుంకాలు విధించకూడదని చెప్పేసి హార్ముజ్ జలసంధి గుండా రవాణా పూర్తిగా ఉచితంగా ఉండాలి అని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆయా దేశాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వేచి చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కాబట్టి ఇరాన్ రాబోయే రోజుల్లో అయినా సరే కానీ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తాయని చెప్పి ఆయా దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ వినకపోతే కానీ మా యొక్క యుద్ధ నౌకలు సైనికులు అక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఏవైతే 30 దేశాలు ఉన్నాయో ఆ యొక్క దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు మీ సాయం మాకేం అవసరం లేదు, మేమే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.